అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. మరొక హీరో మన భూమి తారాలోకం వీడి గగన మార్గం గుండా ఆ శివుని చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం. మన అందరి అభిమాన కథానాయకుడు చిరంజీవి గారి బాల్యమిత్రుడు, అజాతశత్రువు, అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి మనల్ని వీడి శివైక్యం కావడం చాలా బాధాకరం అని కరాటే కళ్యాణి తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు. జీవి నారాయణరావు గారి చరిత్ర విషయానికొస్తే ఆయన 1953లో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన జీవితం మొత్తం గుంతకల్లు, హైదరాబాద్లోనే సాగింది. ఆయన తండ్రి ప్రసాదరావు కొంతకాలం డిస్ట్రిబ్యూటర్గా, సారథి స్టూడియోకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. తండ్రి చొరవతో ఆయన అడుగులు, ఆలోచనలు సినిమా దిశగా సాగాయి. చదువుకునే రోజుల్లోనే నారాయణరావు గారు నాటకాలు వేసి తన టాలెంట్ చూపించేవాడు. 1973లో మద్రాస్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మొదటి బ్యాచ్లో ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు బ్యాచ్మేట్ కాగా అక్కడే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. 1976లో కె బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన అంతులేని కథా చిత్రంతో జీవి నారాయణరావు వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో తన నటనతో మెప్పించారు. తాళికట్టు శుభవేళ పాటలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఒక ఊరి కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ లాంటి పలు సినిమాల్లో హీరోగా నటించారు. కానీ ఆశించిన విజయాలు సాధించకపోవడంతో మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చింది. ఆయన కెరీర్లో సుమారు 100 సినిమాల్లో నటించారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో నారాయణరావుకు మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. చట్టానికి కళ్ళు లేవు, మంచు పల్లకి, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి చిత్రాల్లో చిరంజీవి గారితో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయన నిర్మాణంలో చిరంజీవి హీరోగా దేవాంతకుడు, యముడికి మొగుడు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత యముడికి మొగుడు సినిమాని తమిళంలో తన ఫ్రెండ్ రజనీకాంత్తో రీమేక్ చేశారు. నారాయణరావు పలు ఇంటర్వ్యూస్లో చిరంజీవి, రజనీకాంత్లతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. నటుడిగా, నిర్మాతగా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన నారాయణరావు గారి కెరీర్ పరిశీలిస్తే ఎలాంటి వివాదాలు, విమర్శలు కనిపించవు. అజాత శత్రువుగా అందరి ప్రశంసలు అందుకున్న నారాయణరావు కన్నుమూయడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు.